నటుడు మంచు మనోజ్ తన తదుపరి చిత్రం భైరవం ముందస్తు విడుదల వేడుకల్లో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడలపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం, విమర్శల నేపథ్యంలో మెగా అభిమానులకు ఆయన క్షమాపణలు తెలిపారు. దర్శకుడు విజయ్ కనకమేడల ఏదో ఒక పోస్ట్ పెట్టారంటూ వస్తున్న వార్తలపై మనోజ్ స్పందించారు. విజయ్ పని పట్ల అంకిత భావం ఉన్న వ్యక్తి, 10 మందికి సాయం చేసే గుణం ఆయనది. ఆయన చిరంజీవి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఆయన పెట్టారని చెబుతున్న పోస్ట్ నిజమో కాదో తెలియదు. అందరూ ఒకటై మనల్ని ఒంటరిని చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. వేరే వాళ్ళు ఎవరైనా అంటే విజయ్ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ కుటుంబంలో భావించే మెగా అభిమానులే విమర్శిస్తూ ఉంటే ఆయన్ను అలా చూడలేకపోతున్నాను. ఒకవేళ ఆ పోస్ట్ విషయంలో మీరు ఇబ్బంది పడి ఉంటే మా చిత్రం బృందం తరపున మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా అని మనోజ్ పేర్కొన్నారు. ఈ సినిమాకు మెగా అభిమానుల మద్దతు కావాలని ఆయన కోరారు. సినిమా పరిశ్రమలలో కులాల ప్రస్తావన తీసుకురావద్దని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారు కలిసి సినిమా చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. సినిమా ఏ ఒక్క వర్గానికో చెందింది కాదు. కళామ్మ తల్లి ప్రతిభను మాత్రమే చూస్తుంది. మా గుడి సినిమా థియేటర్. సూర్య ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతిభ ఉన్న ఎవరినైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అంత గొప్ప పరిశ్రమ మనది అని అన్నారు. నిర్మాతలు నటీనటుల నేపథ్యం చూసి కాకుండా వారి ప్రతిభను, కష్టాన్ని నమ్మి పెట్టుబడి పెడతారని తెలిపారు. తల్లికి బిడ్డ బిడ్డడే. అలాగే సినిమా మాకు తల్లి లాంటిది. ఆమె ముందు మేమంతా సమానమే. దయచేసి ఇండస్ట్రీలోకి ఇలాంటివి తీసుకురాకండి అని ఆయన విజ్ఞప్తి చేశారు. దాదాపు 9 ఏళ్ల విరామం తరువాత తాను నటిస్తున్న సినిమా ఇదని మనోజ్ గుర్తు చేశారు. జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న తాను ఈ స్థాయిలో ఉండటానికి తన బృందమే కారణమని, తన సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు, ఇంట్లో పనిచేసేవారు తనకు అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. తన అభిమానులు ఇప్పటికీ తన వెంటే ఉన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సినిమా ఒక్కరి వల్ల సాధ్యం కాదని, ఎంతో మంది కష్టం ఇందులో ఉందని, ఈ చిత్రాన్ని ఆశీర్వదించాలని కోరారు. నారా రోహిత్, సాయి శ్రీనివాస్ తో తన అనుబంధం ఈ సినిమాతో మరింత పెరిగిందని మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత రాధామోహన్ తమ ముగ్గురిని నమ్మి ఈ సినిమా నిర్మించారని కొనియాడారు.